కాగు ఎవరు ఎవరమ్మా ఇంకేమని చెప్పినా పిల్ల మెరుగనికి పోయినా కావాలి, స్నానంకి పోయినా కావాలి. వాడు బట్టగాడు వాడు అట్లున్నాడు కాబట్టి ఏమన్నా వేసుకొని వాడాలి. కానీ నా బిడ్డని అనడమేంది, నా బిడ్డని వేసుకునేది అది షాప్ ముందర చెప్పులు ఉంటే చెప్పులు దన్నేస్తున్నాడు. అవతలికి దాన్ని అవతలిచేటట్టు అది ఇస్తే షాప్ కానీ అద్దం బలిపోతుందంట. దాన్ని షాప్ అద్దం బలిపోతుంది. ఏమంటే చెప్తుంది జరి కలిసినాడు అంటుంది. అది ఇంత కువార్తనే ఉంది. నేను అటున్నాడు కూడా ఇస్తున్నాను. ఇప్పుడు పిల్లలు కూడా ఇది చేస్తారు. రేపు నుంచి ఏం చేస్తారో అది వాడి ఇద్దరు నిలబడుతున్నారు. అయినా మంచిగా అది ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఇస్తున్నారు. అది వాడి ఇప్పుడు షాప్ కానీ నిలబడుతుంది. నా బిడ్డ అటు వేసి మరి బట్టలు ఎట్లా వేసుకుంటే మొత్తం మేము కట్టిన తారు మీద కూడా వేసుకుంటారు కదా. కావాలని ముసలైన షర్టు ముంగట వేసింది. వాషింగ్ మిషన్ వేసారు కాబట్టి ఆ లోపల వాని వేసింది మొగని. ఇప్పుడు మందిని అన్నప్పుడు మనం కూడా వేసుకోవద్దు కదా బట్టలు. ఎందుకు వేసుకోవాలి? ఆ చిన్నపిల్ల అది దాని చూసి కూడా ఉరకపోతే ఏమనాలా? ఇప్పుడు పెద్దోళ్ళతో అంటే ఇది చేస్తుంది. ఎందుకంటే ఇక ఇద్దరు పోయిరు. ఇక దీన్ని ఎప్పుడు వెళ్ళగొట్టాలన్నట్టు ఉంది. నాతోనైతే ఎట్లాగో పెట్టుకుంటుంది కదా, మరి పిల్లతోటి ఎందుకు? 2 సంవత్సరాల పిల్లతోటి నాకు అదే అర్థమవుతలేదు. మరి చెయ్యని ఎన్ని రోజులు చేసుకో, చెయ్యని రాదు. చిన్నపిల్ల అదే చిన్నపిల్లది పట్టుకొని నేను కూడా ఏడిపోవాలా ఆడిపోతా. చిన్నపిల్ల మీద ఏడ్చుడు ఏందన్నట్టు? ఎందుకు చిన్నపిల్లని ఎందుకు ఇది చేయాలా? నీది బంగారు షాప్, నీది అరుగుతలేదారా? మందిని అంటున్నావు. నీది బంగారు షాప్ అరుగుతుంది కదా. మరి చిన్న పిల్ల వచ్చి నిలబడితే బంగారు షాప్ అరిగిపోతుంది కదా. మరి నీది బంగారు దండమని మాట్లాడుతున్నావు. నీ అరిగిపోయినా అది మరి పిల్ల చెప్పులు వదిలితే తన్నుడు దాని నువ్వు పిల్ల చెప్పులు ఎవడు పెట్టుకున్న పంచాయతీ? పిల్లని చూస్తే ఒరుస్తలేరు. పిల్ల చెప్పులు వదిలితే బంగారు షాప్ అరిగిపోయిందట. బంగారు షాప్ అటు ఇటు పోయిగా ముసలోని బట్టలేని ఇస్తలేదని అట్లా పుకారిగా. దాని ఆలోచన ఎట్లుందో చూడు. బంగారు దండం అంటున్నాడు వాడు. బంగారు షాపు అరిగిపోతుందా అని నా బిడ్డ నిలబడితే ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంది. ఇద్దరు వెళ్ళిపోయినాక కూడా ఇదైతలేదు. దీన్ని కూడా ఎట్లా వెళ్ళగొట్టాలా చూస్తున్నారు. అది వాడిద్దరు కడుపు నిలుతలేదు. మన చూస్తురు పోసుకొని షాప్ అరిగిపోయిందంట. ఇట్లా దాన్ని నా బిడ్డ చూరు పోసుకొని ఏం బాగుపడతారే మీరు? నా బిడ్డ చూరు పోసుకొని